ఆత్మలో భక్తుడు కానీ, గురువు కానీ, శిష్యుడు కానీ, దేవుడు కానీ ఉండదు ఆత్మలో. గార్డెన్ నిధిలో నువ్వు ఉన్నావు అంతే. కాబట్టి నువ్వు చేయాల్సిందేంటి, అన్ని వచ్చిన ప్రతి ఆలోచనని ఖాళీ చేసుకో. అక్కడ నీకు ఒక్క ప్రశ్నే ఉండదు. గార్డెన్ నిధిలో నువ్వు కోరుకో, భూమి మొత్తం నీ ఇంటికి డోర్ డెలివరీ పంపిస్తాను ఫ్రీగా. నీ అడ్రస్ పెట్టు గార్డెన్ నిధిలో, బంగారం అంతా నీ ఇంటికి డోర్ డెలివరీ పంపిస్తాను. అడగటానికి కూడా లేదు కదండి. చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికిస్తాను. కాబట్టి గార్డెన్ నిధి ఒక్క తలంపు లేదే, ఒక్క సమస్య చెప్పు, ప్రపంచ కరెన్సీ అంతా ఇస్తాను. గార్డెన్ సమస్య ఎక్కడుంది, ఆలోచనలో ఉంది సమస్య. పోనీ నువ్వు ఏది కాపాడినా పోకుండా చేయలేవు కదా, నశించిపోతా అనాత్మ. కాబట్టి ఈ అనాత్మ ప్రపంచం అంతా నా పైన ఎంటుకల్లాంటి. గార్డెన్ నిధులు ఈ తలపైన ఒక ఇంటికి కట్ చేసి ఇస్తే ప్రపంచ కరెన్సీ అంతా ఇస్తాను. ఒక్క ఇంటికి గార్డెన్ నిధులు కట్ చేసి ఇవ్వాలి, ప్రపంచ కరెన్సీ అంతా ఇస్తాను, ప్రపంచంలో బంగారం అంతా ఇస్తాను. పోనీ చచ్చిపోయేటప్పుడు తీసుకెళ్తావు, వెళ్ళి తీసుకెళ్తావు చెప్పు. పోనీ వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి పాపం, వెళ్ళేసమ్మా అని పాపం 10 లక్షల కోట్లు 1 లక్షన్న తీసుకెళ్ళా అంటే నువ్వు కూడా పాపం బాధపడచ్చు. ఎవడు ఏం తీసుకెళ్తే పుట్టింది తల్లి కలుపుకుంది పిండం వాళ్ళ కాంటే పిడికెళ్ళిన. ఇక్కడ కూడా ఊళ్ళో శ్మశానం ఉంది కదా, అందరూ అక్కడికి వెళ్ళాల్సిందే కదా. ఏమైనా తీసుకెళ్ళాలి ఎవరన్నా? మరి తీసుకెళ్ళకపోతే ఎందుకు మన వెంట ఏమొస్తుంది, పాపము పుణ్యం. ఆ పాపం పుణ్యం రెండు ఉన్నవాడు ఎవడు, జీవుడు. పాపం పుణ్యం రెండు తీసేస్తే దేవుడు. కాబట్టి చిత్తంలో పాపము పుణ్యం ఖాళీ చేస్తుంది, అయిపోతుంది. సత్యవంతంగా ఉండాలి, నటిస్తే కుదరదు. ఇప్పుడు ఆ పాపము పుణ్యాన్ని తీసుకోవడానికి ఎలాంటి సాధన చేయాలి? నాకు ఇచ్చేసి ఇప్పుడు ఇచ్చేసి ఇప్పుడే ఇచ్చేసాయి, అయిపోయి ఇచ్చేసావు. ఇంకెక్కడ ఉంది, ఇంకా అసలు లేవు కదా. నీ తలపు లోపల ఉన్న ఇచ్చేసావు, అందుకే నీ మనసుని ఇచ్చేసావు. గురువుకి ఇవ్వాల్సింది మనసు ఇస్తే ఇంకా గురు దక్షిణ గురువు అడిగేది మనసుని అడుగుతాను. ఫస్ట్ నీ మనసుని నాకు ఇవ్వు అంటారు. మనసు ఇస్తే ఇంకెక్కడ ఉంది ప్రపంచం, నువ్వు నేను ఒకటే పరమాత్మ. జీవజగదీశ్వరుని ముచ్చపు చెప్పలేని వెండిలాగా కల్పన, ఆ కల్పన తీసేసాయి. దేహ దృష్టి, మనోదృష్టి, ఆత్మ. ఇదిగో స్త్రీ, ఇదిగో పురుషుడు. ఎక్కడుంది, దేహ దృష్టి తీసేసి ఇక్కడ స్త్రీ లేదు, పురుషుడు లేదు. మనోదృష్టి, ఈమె మంచిదంట, ఈమె చెడ్డదంట, ఈయన పుణ్యాత్ముడంట, ఈయన పాపాత్ముడంట. ఎవరో చెప్పారు, వేసుకున్నావు కదా ముద్దలు, వాడి గురించి చెప్తావు. ఇతను మంచివాడు, ఇతను వేశ్య, ఇతను పతివత, ఇతను పాపాత్ముడు. నీకెందుకు మోస్తావు, ఇంట్లో చెత్తంతా మోస్తావా? కాబట్టి మనోదృష్టి, ఆత్మదృష్టి అన్ని బల్బులు వెనక కాదంట. కాబట్టి నీకు ఎన్ని తీసేసుకుంటే ఎంత మాలిన్యం పోతే ఎంత ఆనందం దొరుకుతుందో తెలుసు. అన్ని తలపులు మోస్తూ ఉన్నాం అంతే, తలపులు మోస్తూ ఉన్నాం. నీ తలపైన హిమాలయ పర్వతం వేస్తే ఎవరన్నా తీస్తారు, నీ తలపుని ఎవడు తీస్తాడు? నీ తలపు కదా నిన్ను దుఃఖ పెడుతుంది. ఆ తలపు తీసుకెళ్ళి, అయ్యా పోలీస్ స్టేషను, నా తలపు నన్ను బాధిస్తుంది, అరెస్ట్ చేయండి అని చెప్పండి. అయ్యా నాకు ఏ బాధలు అంటారు. న్యాయమూర్తి గారి శిక్ష ఇచ్చి దీనికి ఉరి శిక్ష వేయండి, మనసు కంటే నాకు అయ్యే బాధలు ఉన్నాయి. కాబట్టి గార్డెన్ నిద్రలు ఎవరికైనా సమస్య ఉన్నదా, అశాంతి ఉందా, లేదు. మరి పరమశాంతిగా ఉన్న మనసుని ఎందుకు అశాంతిలో పంపిస్తావు? హాయిగా కూర్చున్నారు, వెళ్ళి వాత పెట్టుకుంటారా గంట తీసుకొని? మరి నీ మనసుని దుఃఖ పెట్టుకుంటూ నువ్వే కదా, తలంపే కదా. పోనీ ఆ తలంపు ఏమైనా శాస్త్రంగా ఉంటుంది ఆ వస్తువు వ్యక్తి? నువ్వేం తల్లి గర్భంలో తెచ్చావా? నిద్రలోకి తీసుకెళ్తావా ఏ వస్తువైన వ్యక్తిని? శ్మశానానికి ఏమైనా తీసుకెళ్తావా? మరి నీ వెంట ఏది రానప్పుడు ఎందుకు ఈ దుఃఖాలు? నీ జీవితం బాగుంటుంది, నీ పోయిన తర్వాత కోట్ల మందికి ఉపయోగపడతావుగా, ఒక రమణ మహర్షి లాగా. ఆత్మ ఇంకా మంచి లేదు, ఆత్మ తప్ప. గార్డెన్ ఎదురు ఒక్క సమస్య లేదు, వెలుపులో నాకు ఒక్క సమస్య లేదు. ఆకలి దప్పులు అది దొరుకుతుంది ప్రారంభాన్ని రాలేదా ఫినిష్.
ఇప్పుడు పాము వచ్చి కాటేస్తే పీడ వదిలేదు. ఇప్పుడు ఉదేశాల మీరు ధన్యస్తాం. ఇప్పుడే ఉదేశాలకో దీనికి అమ్మయ్య పీడ వదిలేదు. ఇక మళ్ళీ మీకు బోధ చేసే కర్మ కూడా తప్పింది. ఎంత అదృష్టం ఉదేస్తే దీనికి సచ్చిన శవానికి ఉదేసినట్టు. అంతేనండి. ఆత్మకి ఎవరైనా ఉదేస్తారా? ఆ, కాకపోతే పోయింది అంటే ఇది పోయే ఉందండి ఇదండి. కొద్ది మంచి అందరికీ ఇవ్వండి మంచిది. ఇక్కడ అక్కడ ఉన్నారండి ఇంకా